సండే కదండి స్పెషల్ మా ఇంట్లో మెత్తళ్ళండి, చిన్న చేపలు, ఉల్లిపాయలు, చింతకాయలు, పచ్చిమిరపకాయలు, చేపల కూర అలా చేయాలో చెప్తాను. చింతకాయలు ఇలా గింజలు తీసుకోవాలండి. గింజలు ఉంటే బాగోదు, ఒగరగా ఉంటుంది కూర. ఇలా గింజలు తీసుకొని ఇలా చేసుకున్నాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, చింతకాయలు మిక్సీ పట్టుకోవాలండి. అలా నీట్గా కడుక్కున్నాకండి ఈ చింతకాయ గుజ్జు ఉంది కదా, దీంట్లోకి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా వేసుకోవాలండి గరం మసాలా. చింతకాయ కూరలోకి తక్కువ మసాలా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. కారం, ఇంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకోండి బాగుంటుంది. సాల్ట్ కన్నా కళ్ళుప్పే బాగుంటుంది. ఇలా కలుపుకోవాలండి బాగా. ఇలా కలుపుకున్నాక అప్పుడు ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాగిందో లేదో చూడండి. ఇలా వేసుకుని సరిపడగా నీళ్ళు కొద్దిగా వేసుకోవాలండి, లేకపోతే చేపలు ఇడిపోతాయి. ఈ మెత్తలు కదండి, చిన్న చేపలు బాగుంటాయి. గరిటె ఎక్కువ పెట్టకూడదండి, ఇలాగా కదుపుకుంటూ ఉండాలి. చిన్న మంట మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ చిన్న మంట మీద అలా ఉడకనివ్వాలి. ఇదిగోండి చింతకాయ, చిన్న చేపలు కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని